హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో భీముడు గంధవాహన పర్వతం దగ్గర హనుమంతుడికి తపస్సు చేసి హనుమంతుడి నుంచి వరం పొందుతాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. పంచమవేదసారం మహాభారతం కృష్ణుడు చూపిన లీల ఇది, జీవన వేద మార్గమిది, గీత జనించిన క్షేత్రమే ఇది మహాభారతం. మహాభారతం మహాభారతం. ఆ తరువాత హస్తినాపురంలో దుర్యోధనుడు మల్లయుద్ధాన్ని సాధన చేస్తూ ఉంటాడు. అదే సమయంలో దుశ్శాసనుడు వచ్చి, అన్నయ్య, మన గుప్తచరులు ఒక ముఖ్యమైన సమాచారం తీసుకువచ్చారు. ఆ భీముడు పవనపుత్ర హనుమంతుణ్ణి ప్రసన్నం చేసుకున్నాడంట. ప్రసన్నుడైన హనుమంతుడు ఆ భీముడికి బలాన్ని ప్రసాదించాడంట అని చెప్తాడు. అది విన్న దుర్యోధనుడు, ఆ భీముడంటే నాకు ఎటువంటి భయమూ లేదు అని అంటాడు. వెంటనే దుశ్శాసనుడు, ఆ అర్జునుడు కూడా పాశుపతాస్త్రం పొందాలని వెళ్ళాడట. ఆ పాండవులందరూ తమ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నారన్నయ్య అని అంటాడు. అప్పుడు శకుని, పాండవులు యుద్ధం ఎప్పుడు చేస్తారో తెలుసా? వారి అజ్ఞాతవాసం పూర్తయిన తర్వాత. వారి అజ్ఞాతవాసం ఎప్పుడు ప్రారంభమవుతుందో అప్పుడు వారు మన ముందుకు వచ్చి నుంచుంటారు. అప్పుడు మనం వారిని తిరిగి వనవాసానికి పంపించేస్తాము అని అంటాడు. వెంటనే దుశ్శాసనుడు, మామయ్య, పాండవులు మన ముందుకు ఎందుకు వచ్చి నుంచుంటారు అని అడుగుతాడు. అప్పుడు శకుని, వారి భార్యను రక్షించుకోవడానికి, పాండవుల అజ్ఞాతవాసం ప్రారంభమవడానికి ఒక్కరోజు ముందు మనము ఆ ద్రౌపదిని అపహరించుకొద్దామని అంటాడు. ఆ తరువాత భీముడు, నకుల, సహదేవులు తమ తపస్సు పూర్తి చేసుకొని తిరిగి యుధిష్ఠిరుడు, ద్రౌపది దగ్గరికి వస్తారు. అప్పుడు నకుల, సహదేవులు, మన సైనికుల గాయాలను మాయం చేసే ఉపాయం చూపించారు మాకు అశ్విని దేవతలు. సైనికులకే కాదు, అశ్వాలకు, ఏనుగుల గాయాలు కూడా నయమవుతాయి. యుద్ధం ముగిసే సమయానికి బ్రతికున్న సైనికులెవరూ గాయాలతో మరణించరు. వారికి మనం తర్వాతి రోజు వరకు సేవలు చేసి వారిని రక్షించవచ్చు అని చెప్తారు. వెంటనే భీముడు, మన అర్జునుడు కనుక పరమేశ్వరుణ్ణి మెప్పించి పాశుపతాస్త్రం పొందగలిగితే మనము పితామహులు, గురుద్రోణుల చేత పరాజితులు కాము అని అంటాడు. ఆ తరువాత పాంచాలి భీముడికి భోజనం వడ్డిస్తూ ఉంటుంది. అప్పుడు భీముడు, పాంచాలి, వచ్చిన ఋషులందరూ భోజనం చేసి వెళ్ళారు, నీకు సరిపడా భోజనం ఉంది కదా అని అడుగుతాడు. అప్పుడు పాంచాలి, నాకు సరిపడా భోజనం ఉంది, మీకు కూడా సరిపడా వడ్డిస్తానని చెప్పి వడ్డించబోతూ ఉండగా భీముడు, ఎక్కువగా వండి ఉంటే వడ్డించు అని అంటాడు. ఆ తర్వాత భీముడు పాంచాలికి కూడా భోజనం వడ్డిస్తాడు. ఆ తరువాత అందరూ నమస్కారం చేసుకుని భోజనం ప్రారంభించబోతూ ఉండగా బయట నుంచి సాధువులకు అన్నదానం చేసే ఆచారాన్ని పాటించే గృహస్థులెవరైనా ఈ కుటీరంలో ఉన్నారా అని వినబడుతుంది. అప్పుడు అందరూ బయటికి వెళ్ళి చూస్తారు. అప్పుడు యుధిష్ఠిరుడు, దుర్వాస మహర్షి అని ఆశీర్వాదం తీసుకొని లోపలికి విచ్చేయండి అని అంటాడు. వెంటనే దుర్వాస మహర్షి కోపంతో, రాకుమారా, మధురంగా మాట్లాడినంత మాత్రాన మా కడుపులు నింపలేవు. గృహస్థాశ్రమంలో ఉన్నావు కనుక సాధువులకు భోజనంని ఏర్పాటు చెయ్యి. నేను మా శిష్యులు మీ కుటీరంలో భోజనం చేస్తాము. రాకుమారులారా, మా అందరికీ ఆసనాలు సిద్ధం చేయండి. ఇక నువ్వు వెళ్ళి నీ భార్యకు భోజనాలు సిద్ధం చేయమని చెప్పు అని అంటాడు. మహర్షి మాటలు విని యుధిష్ఠిరుడు, తమరి ఆదేశం మహర్షి అని. భీమ, సహదేవ, మీరు వెళ్ళి మహర్షికి, వారి శిష్యులకు ఆసనాలు సిద్ధం చేయండి. నకుల, నువ్వు వెళ్ళి భోజనానికి అరటాకులు సిద్ధం చెయ్యి. నేను వెళ్ళి పాంచాలికి సహాయం చేస్తాను అని లోపలికి వెళ్తారు. లోపలికి వెళ్ళి ద్రౌపదికి అంతా చెప్తాడు. వెంటనే ద్రౌపది, ఈ సమయంలో దుర్వాస మహర్షి వచ్చారా అని అడుగుతుంది. అప్పుడు యుధిష్ఠిరుడు, పాంచాలి, అతిథులంటేనే హఠాత్తుగా వచ్చేవారు. వాసుదేవుడు మనల్ని ఆదేశించాడు కదా, మునులను, ఋషులను సంతృప్తిపరిచి వారి నుంచి పుణ్యాన్ని సంపాదించుకోమని. తప్పకుండా మన వ్రతం గురించి తెలిసే మహర్షి దుర్వాసుల వారు మనల్ని పరీక్షించాలని వచ్చారు అని అంటాడు. వెంటనే ద్రౌపది, కానీ ఉన్న భోజనాన్నంతా మీ అందరికీ వడ్డించేశాను నాదా, ఇక మిగిలింది నా విస్తరిలో వడ్డించుకున్నాను. మనం మహర్షికి ఎంగిలి భోజనం పెట్టడం మంచిది కాదు కదా అని అంటుంది.
అప్పుడు యుధిష్ఠిరుడు, అయినప్పటికీ ఉన్న భోజనం వారికి సరిపోదు పాంచాలి. మహర్షితో అనేక మంది శిష్యులు వచ్చారు. నువ్వు వారికి వంట చేయక తప్పదు అని అంటాడు. వెంటనే ద్రౌపది, వారికి వండి పెట్టేందుకు మన ఇంట ధాన్యం కూడా లేదు కదా నాథ. పరీక్షించేందుకు వచ్చేవారు సంతృప్తి చెందకూడదు అన్న నిర్ణయంతోనే వస్తారు. పరీక్షకులను సంతృప్తిపరచడం ఎవరికీ సాధ్యం కాదు. ఇక దుర్వాస మహర్షి కోపం తెలిసిందే కదా. ఒకవేళ మనం వారిని సంతృప్తి పరచకుంటే వారు కోపంతో మనల్ని శపిస్తారు. మనం ఇప్పుడు దుర్వాస మహర్షిని సంతృప్తి పరచడం ఎలా నాథా అని బాధపడుతూ ఉంటుంది. బయట భీముడు, నకుల, సహదేవులు దుర్వాస మహర్షికి వారి శిష్యులకు ఆకులు వేస్తూ ఉంటారు. అప్పుడు దుర్వాస మహర్షి, రాకుమారా, వెళ్ళి ద్రుపదపుత్రితో చెప్పు, భోజనాన్ని కూర్చున్న తర్వాత ఈ దుర్వాస మహర్షికి ఎదురు చూసే అలవాటు లేదని, వెంటనే భోజనాన్ని వడ్డించమని, లేకపోతే మేము ఆకలితో వెళ్ళిపోతాము అని అంటాడు. వెంటనే నకులుడు, ఆ అవసరం రాదు మహర్షి, భోజనం ఈపాటికే తెస్తూ ఉంటారు అని అంటాడు. అప్పుడు దుర్వాస మహర్షి, నా మాటకు అడ్డురాకు దుష్టుడా, వెళ్ళి చెప్పు, ఒకవేళ మహర్షి సంతృప్తి చెందకపోతే పాండవుల యావత్ భవిష్యత్తు దుర్వాస మహర్షి కోపాగ్నికి దగ్ధమవుతుంది అని అంటాడు. ఆ తరువాత ద్రౌపది, యుధిష్ఠిరుడు ఇంట్లో వడ్డించడానికి ఏం వెతికినా కనిపించవు. అప్పుడు ద్రౌపది బాధపడుతూ, ఏం వండి వడ్డించాలి దుర్వాస మహర్షికి? ఇప్పుడు ఏమిటి ఉపాయం మనకు? దుర్వాస మహర్షి శాపానికి అన్ని యోచనలను తలకిందులు చేసే శక్తి ఉంది నాథా అని బాధపడుతూ ఉంటుంది. ఆ తరువాత ఎంతసేపటికి భోజనం రాకపోయేసరికి దుర్వాస మహర్షి తన శిష్యులతో, ఈ కుటీరంలో మనకి భోజనం లభించదు, వెళ్దాం పదండి అని లేవబోతూ ఉండగా భీముడు, వద్దు మహర్షి, కొన్ని క్షణాలు వేచి ఉండండి అని చెప్పి సహదేవుణ్ణి లోపలికి పంపిస్తాడు. వెంటనే దుర్వాస మహర్షి, గృహస్థ ధర్మానికి కలంకం తెస్తున్నారు ఈ పాండుపుత్రులు, ఇక నేను వేచి ఉండలేను, పదండి వెళ్దామని లేవబోతూ ఉంటారు. అప్పుడు భీముడు, నకులుడు వారికి సాష్టాంగ నమస్కారం చేసి, మహర్షి వెళ్ళొద్దు, మీరు మరికొంతసేపు వేచి ఉండండి అని అడుగుతారు. వెంటనే దుర్వాస మహర్షి, దుష్టుడా, ఈ మాత్రం తెలియదా? శత్రువు ఆకలి బాధ ఎంత ఆలస్యమైతే అంతగా పెరుగుతాయి, అంతగా బలపడతాయి, లేవండి అని చెప్పి నేను ఇప్పుడు గాయత్రి మంత్రం 108 సార్లు చదివేంత వరకు వేచి ఉంటాను, అంతకన్నా నేను ఎక్కువసేపు వేచి ఉండను అని చెప్పి మళ్ళా తిరిగి కూర్చొని గాయత్రి మంత్ర జపం ప్రారంభిస్తారు. ఆ తరువాత ద్రౌపది, ఎందుకు మహర్షి మనల్ని ఇలా పరీక్షిస్తున్నారు అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడు యుధిష్ఠిరుడు, మనందరికీ ఈ వనవాసం పరీక్షాకాలం పాంచాలి, మనందరం మన పరిమితులను గుర్తించాలని ఈశ్వరుడు మనకి ఈ వనవాస అవకాశాన్ని ఇచ్చాడు అని అంటాడు. అప్పుడు ద్రౌపది, నా పరిమితి నాకు అర్థమైంది నాదా, నేను అన్నపూర్ణను కానని, నేనే స్వయంగా మహర్షి దగ్గరికి వెళ్ళి చేతులు జోడించి క్షమించమని వేడుకుంటాను అని వెళ్ళబోతూ ఉండగా సహదేవుడు, ఆగు పాంచాలి, మహర్షి కోపానికి నువ్వు బలైతే ఆ పరాజయం పాండవులదే అవుతుంది, నేను వెళ్ళి వేడుకుంటాను అని వెళ్ళబోతూ ఉండగా యుధిష్ఠిరుడు, ఆగు సహదేవా, పాంచాలికి ఇంట్లో సరిపడా ధాన్యం లేదు, దానికి బాధ్యుడను నేను, నువ్వు బాధపడకు పాంచాలి, అతిథులకు సరిపడా ధాన్యాన్ని సమకూర్చడం గృహస్థు ధర్మము, గృహస్థుడుగా నేను ఓడిపోయాను కనుక మహర్షిని క్షమించమని కోరేందుకు అవకాశం నాకు విడిచిపెట్టండి అని బయటకు వెళ్తాడు. అప్పుడు ద్రౌపది, ఎప్పుడు ఏ సమస్య ఎదురైనా దానిలో సఫలం చెందేందుకు ఏదో ఒక మార్గం ఉంటుంది, ఇప్పుడు నాకు ఏమిటి మార్గం అని ఆలోచిస్తూ ఉంటుంది. అదే సమయంలో వాసుదేవుడు వెనక నుంచి వస్తాడు. అప్పుడు ద్రౌపది, ఏమిటి నీ లీలలు గోవిందా, నాకు ఎప్పుడు నీ సహాయం అవసరమైనా అప్పుడు నువ్వు ప్రత్యక్షమవుతావు అని అంటుంది. వెంటనే వాసుదేవుడు, సహాయమా, ఇది తప్పకుండా నీ పన్నాగమే సఖి, నేను ఎప్పుడు నిన్ను కలిసేందుకు వచ్చినా నాతో ఏదో పని చేయిస్తూ ఉంటావు అని నవ్వుతూ, ఏమిటి నీ సమస్య అని అడుగుతాడు. అప్పుడు ద్రౌపది, దుర్వాస మహర్షి వారి శిష్యులు భోజనానికి వచ్చారు, కానీ మా పాత్రల్లో ఏమీ మిగలలేదు అని అంటుంది. అప్పుడు వాసుదేవుడు లోపలికి వచ్చి అక్కడ ఖాళీగా ఉన్న కుండల్ని చూసి, సంకట పరిస్థితే ఇది, ఆలోచించవలసిన విషయమే, ఆ మహర్షికి ఎలా నచ్చచెప్పాలి అని ఆ ఖాళీ కుండను తీసుకొని లోపల చూడగా లోపల ఒక్క మెతుకు ఉంటుంది. ఒక్క మెతుకు ఉంది సాకి, కానీ ఇది మహర్షికి వారి శిష్యులందరికీ సరిపోదు కదా అని అడుగుతాడు. వెంటనే ద్రౌపది, ఎలా సరిపోతుంది గోవిందా అని మహర్షిని చూసి, ఆ మహర్షి దుర్వాసుల వారి మంత్రజపం పూర్తయ్యే సమయం వచ్చింది, నేను వెంటనే వారికి వారి శిష్యులకు భోజనాన్ని వడ్డించాలి అని అంటుంది. అప్పుడు వాసుదేవుడు, ఇట్టి పరిస్థితుల్లో ఈ ఒక్క మెతుకు వారి కోసం మిగిల్చి ఉంచవలసిన అవసరం లేదు, నేనే తినేస్తాను అని చెప్పి ఆ మెతుకును తీసి
తాను తినిన వెంటనే దుర్వాస మహర్షి శిష్యులందరికీ త్రేన్పులు రావడం మొదలవుతుంది. వెంటనే దుర్వాస మహర్షికి కూడా త్రేన్పు వస్తుంది. అప్పుడు దుర్వాస మహర్షి, రాకుమార భీమ, తప్పకుండా ఆ కపటి మాయదారి కృష్ణుడు మీ పర్ణ కుటీరంలో ఉన్నాడు అని అంటాడు. అప్పుడే వాసుదేవుడు కుటీరం లోపల నుండి బయటకు వచ్చి, క్షమించండి దుర్వాస మహర్షి, నేనేం అపరాధం చేశాను అని అడుగుతాడు. అప్పుడు దుర్వాస మహర్షి నవ్వుతూ, నువ్వు మాయావి వాసుదేవా, నువ్వు ఎప్పుడు ఎవరి పక్షాన ఉంటావో వారి పక్షాన ధర్మమే ఉంటుంది, అందులో ఎటువంటి సందేహము లేదు. ఇక ద్రుపదపుత్రి, నీ ఇంటి నుంచి మేము సంతృప్తి చెంది వెళ్తున్నాము, నీవు నిజంగా అన్నపూర్ణవి అని ఆశీర్వదించి తన శిష్యులతో కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఆ తరువాత ద్రౌపది, మళ్ళీ మాకు సహాయం చేసేందుకు వస్తావు కదా గోవిందా అని అడుగుతుంది. వెంటనే వాసుదేవుడు, తప్పకుండా, కానీ ఇప్పుడు మీరందరూ వెళ్ళే చోట అక్కడకు నేను సహాయం చేయడానికి రాలేను అని అంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.